హాయ్ ఫ్రెండ్స్, మజ్జిగ చారు ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగనే మిక్సీ పట్టుకోవాలి బరకగా. తర్వాత వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. హోటల్ స్టైల్లో మజ్జిగ చారు టేస్ట్ బాగుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు వేయాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకునే పొడుగ్గా. మనం ఆనియన్స్ వేయడం బట్టి బాగా టేస్ట్ ఉంటుంది. ఒక ఆనియన్స్ వేయాలి. ఇవి ఒక్క నిమిషం మగ్గాల ఫ్రెండ్స్ ఆయిల్లో. అప్పటికప్పటికి మజ్జిగ చారు బాగుంటుంది. మనము పచ్చిమిరపకాయలు మిక్సీ అడిచి పెట్టుకున్నాము కదా, ఆ పేస్ట్ కూడా అందులోకి వేయాలి. ఇది కూడా వచ్చేసి ఆయిల్లో మగ్గాలి బాగా. ఆయిల్లో మగ్గితేనే మనకు కారం ఉండదు. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేయడం బట్టి బాగా కలర్ వస్తుంది. మనం ఇందులోకి సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే మిరపకాయలు వేసుకున్నాం కదా. ఇవల్ల బాగా మగ్గాలి. అడుగంటకోకుండా అలా గెంటెతో తిప్పుతూ ఉండాలి, లేకుంటే మనం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి అడుగంటుతుంది. తొందర రెడీ అయింది మజ్జిగ చారు. నేను పెరుగుని పతలాగా మజ్జిగలాగా చేసినాను. గిన్నెలో వాటర్ వేసుకొని మనము కొద్దిగా మజ్జిగ చారులో కొత్తిమీర వేయాలి టేస్ట్ కోసము. పచ్చి కొత్తిమీర వేయాలి. ఇప్పుడు మనము తరువాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, నేను అలాగ మజ్జిగ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి వేసుకోవాలి కొద్దిగా. అంతే ఫ్రెండ్స్, మజ్జిగ చారు రెడీ అయింది. బాగా కలర్ఫుల్గా వచ్చింది, బాగా కలర్ బాగా వచ్చింది. ఇలాగ చేసి పిల్లలు కూడా బాగా కొద్దిగా ఎక్కువ అన్నం తింటారు. అంతే ఫ్రెండ్స్, మజ్జిగ చారు రెడీ అయింది.